హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే చికెన్ బిర్యానీ, అది కూడా చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యా. మీరేం చేసుకుంటున్నారు? కామెంట్లో అయితే కామెంట్ చేసేయండి. చికెన్ దమ్ బిర్యానీ అంటే మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇది ఒక్కటి చేసి పెట్టుకున్నామంటే దమ్ బిర్యానీ చేయడం చాలా ఈజీ. అంటే చాలామంది భయపడుతుంటారు దమ్ బిర్యానీ అంటే చాలా ప్రాసెస్ అని. అలా ఏం ఉండదు. ఫ్రైడ్ ఆనియన్స్ ఒకటి ముందు చేసి పెట్టుకున్నామంటే మిగతా ప్రాసెస్ అంతా కర్రీ చేసినంత ఈజీగా చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే మాడకుండా అలాగే ముద్దవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా చేసేయగలరు. ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటేనే నేను చికెన్ వాష్ చేసుకున్నాను. అంటే దీన్ని వదిలేసి అటు ఇటు వెళ్ళకూడదు, ఎందుకంటే కింద మాడిపోయి పైన ఫ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ మిగతా ప్రాసెస్ పక్కన చేసేసుకోవచ్చు. దీని ఒక్క దగ్గరే కూర్చున్నామంటే చాలా టైం దీని దగ్గరే సరిపోద్ది. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఇక్కడైతే నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ కర్రీకి ప్రాసెస్ చేసుకుంటున్నా. ఇక్కడ కొత్తిమీర అయితే కట్ చేస్తున్నా. కొత్తిమీర కూడా మంచిది తెచ్చుకోండి. ఇది నాటు కొత్తిమీర అనుకుంటా, చాలా మట్టి ఉంది, అలాగే ఎక్కువ కాడలే ఉంది నాకు. చికెన్ అయితే కేజీ తెప్పించా. అర కేజీ కంటే ఎక్కువగా చికెన్ దమ్ బిర్యానీకి వాడుతున్నా. మిగతాది కర్రీ కోసం పక్కన పెట్టుకున్నా. చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ని మంచిగా కలుపుకోవాలి. దానికోసం కావాల్సినవన్నీ పక్కన పెట్టుకుంటున్నా. ఇలా అయితే ఈజీగా కలుపుకోవచ్చు. లేకపోతే కలిపేటప్పుడు అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అని అంటే చేతులు పెట్టిన తర్వాత మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. ముందైతే పసుపు వేసుకున్నాను, తర్వాత కారం కూడా వేసుకున్నాను. ఇది మన స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మనం ఎంత తినగలము అంటే అంత తీసుకోవచ్చు. తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ సరిపడా వేసుకోండి, అంటే మనం రైస్లో కూడా వేస్తాం కదా, చికెన్కి సరిపడా మాత్రమే చికెన్లో వేసుకోవాలి. మధ్యలో కావాలంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కర్రీని రైస్ వేయక ముందు. అయితే సాల్ట్ అయితే వేసాను. నెక్స్ట్ మసాలా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, సాజీరా, చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ సామాన్లు అంటే బిర్యానీ ఆకు, రాతి పువ్వు, అనాస పువ్వు, స్టార్ పువ్వు, అవన్నీ ఇందులోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సపరేట్గా ఫ్రై చేసుకొని అయితే నేను వేయను, ఇలాగే వేస్తాను. పొడి మసాలా వాడను, ఇలా తడి మసాలాలోనే మిక్స్ చేసి వేసేస్తాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది వాడతాను. ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత నిమ్మరసం కూడా కొంచెం వేసుకోవాలి. దీనివల్ల చికెన్ సాఫ్ట్ వస్తుంది. బిర్యానీ చేసేటప్పుడు చాలామందికి బిర్యానీ రైస్ బాగానే వస్తుంది కానీ ముక్కలు గట్టిగా వచ్చేస్తాయి. అలా కాకుండా సాఫ్ట్గా రావాలంటే ఇలా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా కలుపుకోవడంలోనే ఉంటుంది. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే పైన రైస్ వేసిన తర్వాత వేయాలి కదా. ఇక్కడ జీడిపప్పు ఆప్షనల్, మీ ఇష్టం, కాకపోతే వేస్తే టేస్ట్ బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏమేమి వేస్తున్నానని పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మిస్ చేయకుండా చెప్పాను, అందుకే చెప్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, నేను తర్వాత మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ రైస్ కూడా నానబెట్టుకోవాలి కొద్దిసేపు, ఒక ½ అవర్. చికెన్ రైస్ ఈక్వల్గా తీసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. బిర్యానీ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడ లీటర్ కంటే ఎక్కువ వాటర్ తీసుకున్నా. అందులో సాల్ట్, ఆయిల్, బిర్యానీ మసాలా అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, సాజీరా, స్టార్ పువ్వు, అనాస పువ్వు, రాతి పువ్వు, ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాయిల్ అవనివ్వాలి. ఇంకా పక్కనే దమ్ బిర్యానీ కోసం చికెన్ అయితే ఉడికించుకోవాలి. అంటే ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదే వాడుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసి పెద్ద బర్నర్ మీద అయితే చికెన్ కుక్ చేస్తాం. ఆయిల్లోనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది, అలాగే లో ఫ్లేమ్లో పెడితే సరిగ్గా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ రైస్ అయిపోయే లోపల ఈ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. మూత పెట్టుకోవాలి. నేను రైతాకి ప్రిపేర్ చేసుకుంటున్నా.
కొంచెం బిర్యానీతో పాటు రైతా కూడా ఉంటే బాగుంటుంది కదా. పెరుగు తీసుకొని కొంచెం చిలుక్కోవాలి. చిలుక్కున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే రైతా రెడీ అయిపోద్ది. కొంచెం పలుచగా చేసుకోవాలి, మరీ థిక్గా ఉంటే బాగోదు. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఈలోపు చికెన్ కుక్ అయింది. ఇక్కడ ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది, సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను. అంటే అన్నీ కరెక్ట్గా చేసి సాల్ట్ సరిపోతే టేస్ట్ అంత అనిపించదు కదా, అందుకని సాల్ట్ ఒక్కసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. అంటే చికెన్కి పర్ఫెక్ట్గా ఉంటే రైస్లోకి ఎలాగో వేసుకున్నాం కాబట్టి సరిపోద్ది అనమాట పర్ఫెక్ట్గా. ఇక్కడ రైస్ కూడా వేసేసుకుంటున్నాను. రైస్ వేసేసుకొని 70% వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇక్కడ మనం ఉడికించుకున్న చికెన్ మీద లేయర్ లాగా వేసుకోవాలి ఈవెన్గా. దానిపైన మనకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, జీడిపప్పు అలాగే నెయ్యి కూడా వేసుకున్నాను. కరిగించి వేసుకుంటే ఈవెన్గా వేసుకోవచ్చు, లేకపోతే అక్కడక్కడ ఎక్కువగా పడిపోద్ది. కసూరి మేతి కూడా కొంచెం నలుపుకొని వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఆగి ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. ఉడికిన వెంటనే తీసేయకూడదు. ఇక్కడ కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కారం, టమాటా కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది ఆప్షనల్, కొంతమందికి టమాటా అంటే నచ్చదు కదా. టమాటా ఎందుకు వేసానంటే గ్రేవీ మంచిగా వస్తుంది. ఇక్కడ మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేశాను. సైడ్ నుంచి చిన్నగా ఇలా కలుపుకుంటే మంచిగా మసాలా అంతా మొత్తం కలిసిపోద్ది అనమాట. నేను ఒకసారి మొత్తం కలిపేస్తాను, ఎందుకంటే అక్కడక్కడ వైట్ రైస్ కింద మొత్తం మసాలా ఒక్క చోటే ఉండిపోతుంది. అలాగే చిన్నగా సైడ్ నుంచి తీసుకొని ఇలా పైన కలుపుతూ ఉంటే మొత్తం బిర్యానీ మొత్తం మసాలా ఈవెన్గా ఉంటుంది, వైట్ రైస్ అలా లేకుండా. మరీ గంట పెట్టి తిప్పేయకూడదు, చిన్నగా కలుపుకోవాలి. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే పర్ఫెక్ట్గా చేయగలరు. ఇక్కడ టమాటా అయితే మగ్గిపోయింది కదా, నేను చికెన్ని కలుపుకున్నాను. ఉప్పు, పసుపు, కారం అలాగే పెరుగు వేసుకొని కలుపుకున్నాను, అదైతే వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టిఫిన్ కోసం నేనైతే పప్పు నానబోస్తున్నాను. గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం ఇలాగే పోస్తాను నేనైతే. ఇక్కడ ఆనియన్స్, లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఏమైనా గిన్నెలు ఉంటే అవన్నీ తీసి సింక్లో వేసేసుకొని క్లీన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. అంటే కొంచెం వాటర్ పోసుకున్నాను నేను, కొంచెం మనకి సరిపడా వాటర్ పోసుకొని కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోద్ది చికెన్. ఇక్కడ దమ్ బిర్యానీ చేశాను కదా, ఎన్ని గంటలు పడ్డాయో చూడండి. ఇవన్నీ తోవడానికి చాలా టైం పడుతుంది. మొత్తం బిర్యానీ అంతా తినేసాక ఇదంతా క్లీన్ చేసుకోవచ్చులే అన్ని గిన్నెలు అని పక్కన పెట్టుకున్నాను. నేను కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక ప్లేట్ పెట్టుకుంటాను, దానివల్ల అందులో వేసేసుకోవచ్చు. మొత్తం కిచెన్ అంతా పాడవకుండా ఉంటుంది. ఇక్కడ మొత్తం ప్రిపేర్ అయిపోయింది కదా, తినడానికైతే అన్నీ పెడుతున్నాను. పిల్లలు కూడా రెడీ, ఎప్పుడైద్దా అని ఎదురు చూస్తున్నారు. చాలా రోజులు అవుతుంది కదా తేక. ఇంకా లేసే పని లేకుండా మళ్ళీ అన్నీ ముందుగానే తీసుకొని అక్కడ పెట్టుకుంటాను. వాటర్, ప్లేట్స్ అవన్నీ. తినేటప్పుడు లేగాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసమే అన్నీ రెడీగా పెట్టుకుంటే అందరం ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు కంప్లీట్గా. ఇక్కడ జాను వెయిటింగ్. జానువే చేయమంది, బిర్యానీ కావాలి మమ్మీ, చాలా రోజులు అవుతుంది కదా చేయకని అడిగింది. అందుకని వాళ్ళ కోసమే చేశాను. నాకు కూడా తింటానులేండి, నేను తినకుండా ఎలా ఉంటావులే కానీ ఏదో తను అడిగింది కాబట్టి చేయాలనిపించింది. లేకపోతే వైట్ రైస్ అను చికెన్ కర్రీ చేసేస్తాను. ఒక్కోసారి బిర్యానీస్ అలాంటివి తినాలనిపించదు కదా, చాలా రోజులు అవుతుంది కాబట్టి తినాలనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరికి లెగ్ పీసుల కోసం నాకు ఇదయ్యి అని చెప్తున్నారు. జాను యాక్షన్ చూసారు కదా, సూపర్ ఉందని తినక ముందే చెప్తుంది. ఏంటి తిరుగు ముందే చెప్తున్నావు ఓవర్ యాక్షన్ అంటున్నా నేను. అంటే స్మెల్ బాగుందని వాళ్ళ డాడీ కవర్ చేస్తున్నారు. ఇక్కడైతే చెరుకు ఒక లెగ్ పీస్ అయితే ఇచ్చేస్తున్నాను.
వాళ్ళిద్దరి కోసమే తెచ్చారండి లెగ్ పీస్, నాకు తేలేదు. ఎందుకంటే నువ్వు చెప్పలేదుగా అంటున్నారు. అసలు కంటే వడ్డీ ముద్దు కదా ఎంతైనా, అందుకని వాళ్ళ కోసం తెచ్చారు. అదేం లేదు, ఈసారి మన నలుగురి కోసం తెచ్చుకుందాం అని చెప్తున్నారు. జాను చూడండి వాళ్ళ డాడీని ఎంత కాకా పడుతుందో. నాకు ఈసారి 2 తీసుకురా ఈవినింగ్కి, ఆఫ్టర్నూన్కి అని చెప్తుంది. నా హ్యాండ్ అంతుంది, లెగ్ పీస్ అంటుంది. తినేది ఉండదు కానీ ఎంత ఆశ అంత ఎక్కువ పడుతుంటుంది. తినదు చేయదు, అది కావాలి ఇది కావాలంటది. తినేటప్పటికి నాకు తినేసి నాకు చాలు మమ్మీ, నాకు వద్దు మమ్మీ అంటూ ఉంటుంది. ఇక్కడ పిల్లలకైతే ముందు పెట్టేసా, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంచెం చల్లారిద్ది కదా అని మా హస్బెండ్కి ఇచ్చేసా. ఇది ఉట్టిగానే తినేయొచ్చండి, కర్రీ కూడా అవసరం లేదు. నేను కర్రీ చేశాను కానీ పిల్లలైతే వేసుకోలేదు. మా ఆయన కొంచెం వేసుకొని టేస్ట్ చూశారు, నేను కూడా వేసుకోలేదు. రైతా చేశాను కదా, రైతాతో కొంచెం కొంచెం వేసుకున్నారు లాస్ట్లో. రైతా కూడా చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇలా మొత్తం కంప్లీట్గా చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. నేను చెప్పానని కాదు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు మాడుతుంది బిర్యానీ అనిపిస్తే చికెన్ కుక్ చేసేటప్పుడు వాటర్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. వాటర్ సరిపోవట్లేదని, నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. నేను పెరుగు ఎక్కువ వేసుకున్నాను కదా, అందుకే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఆ వాటర్ వేసుకోవచ్చు పెరుగు తక్కువగా వేసుకుంటే. మా హస్బెండ్ ఎలా ఉందని చెప్తారని నేనైతే వెయిట్ చేసిన తినకుండా. ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉందని చెప్తున్నారు. మా జాను అయితే ముందే చెప్పేస్తే. మా పిల్లలిద్దరూ అంతేనండి, ఏదైనా చేస్తే బాగుంది మమ్మీ అని మంచిగా మెచ్చుకుంటారు. అలా చెప్తే మంచిగా చెయ్యాలనిపిస్తుంది మనకు కూడా, పిల్లలు ఇష్టంగా తింటారని కూడా. ఈ సండే అయితే మా ఫ్యామిలీ చికెన్ దమ్ బిర్యానీతో బాగా ఎంజాయ్ చేసి తిన్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు బ్రీఫ్గా కావాలంటే షార్ట్ వీడియో కూడా పెట్టాను, చూసేయండి. మా జాను ఇక్కడ లైక్, షేర్, కామెంట్ అని చెప్తుంది. జాను కోసం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్నారా?